ఓకేనా? అయితే ఒకటే ఒక మాట మాట్లాడదాం, మీరు ఎక్కడ ఉండండి. సరే, ఇక్కడ నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించిన దళిత బంధు లబ్ధిదారులమంతా ఎస్సీ కార్పొరేషన్ మన జిల్లా సూపరింటెండెంట్ గారికి తెలంగాణ గవర్నమెంట్ కు ఈ రిప్రజెంటేషన్ పంపించమని కోరుతూ సూపరింటెండెంట్ గారికి ఈ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు మా ఆక్రందన, మా ఆవేదన, మా ఆక్రోశం, మా శోకం చాలా దుఃఖపూరితంగా ఉన్నాం. ఎందుకంటే నోటి దాకా వచ్చినటువంటి ముద్ద ఈ కొత్త గవర్నమెంట్ రాగానే ఆ ముద్ద మా నోట్లో పడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మా పేరు రాయించుకోవడానికి, ఈ ప్రొసీడింగ్స్ లో మా పేర్లు ఉండడానికి మేము అనేక రకాల అష్టకష్టాలు పడ్డాం. 10 లక్షల రూపాయలు దళిత బంధు పేరిట మా కుటుంబాలకు వస్తుందని మేము ఆశతో ఉన్నాం. కొత్త ప్రభుత్వం కూడా దళితులకు బంధుగా వ్యవహరిస్తుందని మేము భావిస్తున్నాం. ఈ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులకు వ్యతిరేకమైంది, దళితులకు ఏం చేయదు, దళిత పథకాలన్నింటినీ కూడా చిన్న భిన్నం చేస్తుందని మేము అనుకుంటలేము. దళితుల యొక్క హక్కుల్ని, దళితుల యొక్క ఆశాభావాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడుతుంది అనుకుంటున్నాం. అది కేసీఆర్ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉంది, అది కేసీఆర్ ఆలోచనే అని అట్లా కొట్టేయొద్దు. ఇక్కడ దళితులు, దళిత కుటుంబాలు, వాళ్ళ యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క ఆశలు దీంతో ముడిపడి ఉన్నాయి. దీన్ని శిరచ్ఛేదనం చేయడం వల్ల ఏమవుతుందంటే దళితుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం కొని తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. అందుకని మా నోటికాడి ముద్దను కొల్లగొట్టొద్దు. మీకు సంబంధించినటువంటి ధనగారాల్లో ఉన్నటువంటి మా డబ్బును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమీడియట్ గా వేగంగా వాటిని రిలీజ్ చేయాలి. ఈ నెల లోపల మాకు ఈ డబ్బులన్నింటినీ కూడా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఆ ప్రయత్నం చేయకపోతే మాకు సంబంధించినటువంటి పోరాటం అనేది ఇదే విధంగా ఇచ్చేదాకా కొనసాగుతుందని ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేస్తున్నాం. ఓకేనా?